హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో వ్లాగ్ ని షేర్ చేస్తున్నానండి. సాటర్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. ఛానల్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. సాటర్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. సాటర్డే సండే వచ్చింది అంటే మనకి కొంచెం బద్ధకం అనేది వచ్చేస్తుంది. నాకైతే ఫుల్ బద్ధకం వచ్చేస్తుంది, ఎందుకంటే పిల్లలకి స్కూల్ హాలిడే ఉంటుంది ఎవ్రీ సాటర్డే. సండే అనేది కామన్ కాబట్టి సో హాలిడే అనేది ఉంటుంది. సో ఈ సాటర్డే అయితే పిల్లలకి స్కూల్ హాలిడే లేదండి. వాళ్ళ స్కూల్లో డాన్స్ ప్రాక్టీస్ అనేది ఉందన్నమాట. వాళ్ళకి February 18th స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుంది. సో వాటి కోసం స్కూల్లో డాన్స్ ప్రాక్టీస్ అయితే అవుతుంది. పిల్లలకి స్కూల్ 11 o'clock అండి. సో 11 o'clock అని చెప్పేసి నేనైతే 9 o'clock కి లేచాను. సో ఒక్కొక్కసారి 8:30కి లేచిపోతాను హాలిడే అయినప్పుడు కూడా. సో ఆ రోజు అయితే కొంచెం లేట్ అయింది. ముందు రోజు నైట్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం గ్రీన్ పెసలు ఉంటాయి కదండి, సో అదైతే నానేసుకున్నాను. 1 cup గ్రీన్ పెసలు తీసుకున్నాను. హాఫ్ కప్ ఏమో పచ్చెనపప్పు అంటారు కదా, సో అది తీసుకున్నాను. 1/2 cup పెసరపప్పు తీసుకున్నాను. ఎల్లో పెసరపప్పు ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను. ఫస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం ఇడ్లీ దోశ అలా తినే కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఒకటి వచ్చేసి గుంట పొంగడాలు వేస్తాను అండ్ ఇంకోటి వచ్చేసి పునుకులు వేస్తాను. సో నైట్ నానపెట్టుకున్నాం కదా, సో అర్లీ మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ అంతా తీసేసి స్ట్రెయిన్ చేసుకున్నాను. మిక్సీ జార్ లోకి వేసుకున్నాను. ఆ మిక్సీ జార్ లోకి 1 tablespoon జీలకర్ర వేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం వెల్లుల్లి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి అది పెసర దోశ అయిపోతుంది. సో నేను పునుకులు కదా వేస్తున్నాను చెప్పి అల్లం వెల్లుల్లి అయితే వేయలేదు. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ముద్దుగానే బ్లెండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇది గుంట పొంగడాలు అండ్ పునుకులు వేస్తున్నాము. ఒకే బ్యాటర్ తో 2 టిఫిన్స్ అనేది రెడీ చేస్తున్నాం అనమాట. సో ఎవరికి ఏం నచ్చితే తింటారని చెప్పేసి సో మొత్తం మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఫైన్ పేస్ట్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కడ బరకగా ఉండకూడదు అనమాట. సో ఫైన్ గా అయితే మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. పెసరట్టు వేసుకోవాలనుకుంటే ఇందులో కొంచెం 1 cup పెసరపప్పు తీసుకున్నాం కదా, 2 cups రైస్ తీసుకుంటే మనకి పెసరట్టుకి సరిపోతుంది. సో నేనైతే పెసరట్టు వేయట్లేదు కాబట్టి సో ఇలా అయితే తీసుకున్నాను ఈ క్వాంటిటీలో. సో పిండి అంటే బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని 5 to 6 minutes వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక సైడ్ కి అయితే పెట్టేసుకోవాలి. అంటే ఈ లోపు పిండి అనేది కొంచెం నానుతుంది అండ్ మనకి పునుకులు కూడా మంచిగా వస్తాయి. సోడా ఏమి వేయకుండానే పునుకులు అనేది మంచిగా పొంగి వస్తాయి అనమాట. సో అది సైడ్ కి పెట్టేసిన తర్వాత పిల్లలు ఇద్దరు లేచారు. సో వాళ్ళకి నైట్ పడుకునేటప్పుడు తలకి ఉన్న హెయిర్ బ్యాండ్స్ అనేది తీసేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా తలనొప్పి వస్తుందని చెప్పేసి తలకున్న హెయిర్ బ్యాండ్స్ అయితే తీసేస్తాను. సో వాళ్ళకి స్కూల్ ఉంది కదా, టైం అవుతుందని చెప్పేసి సో ఇద్దరికి బ్రష్ చేయమని అయితే చెప్పేశాను. సో వాళ్ళైతే ఒక అమ్మాయి వచ్చేసి బాత్రూమ్ లో బ్రష్ చేస్తుంది, ఒక అమ్మాయి వచ్చేసి షింక్ దగ్గర బ్రష్ చేస్తుంది. సో వాళ్ళు బ్రష్ చేయాలంటే కనీసం 1/2 hour అయినా పడుతుందండి. ఎందుకంటే 2 చేస్తూ ఉంటారు అనమాట. సో పిల్లలు లేచారు కదా అని చెప్పేసి బెడ్ అయితే నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. కంపల్సరీ బెడ్షీట్ రోజు ఎక్స్చేంజ్ చేస్తానండి. ఆంటీ వస్తారు కదా ఉతకడానికి, సో ఆంటీకి అయితే వేసేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, సో టాయిలెట్స్ అవి పోసేస్తారు. చిన్నమ్మాయి అయితే టాయిలెట్ పోయదు, పెద్ద అమ్మాయి మాత్రమే టాయిలెట్ పోస్తుందండి. సో కామన్ అనుకుంటా చిన్నపిల్లలు టాయిలెట్ అయితే పోస్తూ ఉంటారు. సో పెద్ద అమ్మాయి ఒక్కొక్కసారి పోస్తుంది, ఒక్కొక్కసారి పోయదు. చిన్న అమ్మాయి మాత్రం మిడ్ నైట్ అప్పుడు లేపుతుంది టాయిలెట్ వస్తుందని చెప్పేసి. సో తనైతే టాయిలెట్ కి అయితే వెళ్తుంది. సో పెద్ద అమ్మాయి టాయిలెట్ పోసేస్తుంది కదా అని చెప్పేసి తనే టాయిలెట్ పోసిన తర్వాత డ్రెస్ అనేది తీసి అక్కడ పడేస్తుంది. అక్కడ పెట్టేసి వేరే డ్రెస్ అనేది వేసేసుకుంటుంది అనమాట. సో మార్నింగ్ అడిగితే నేను టాయిలెట్ పోయలేదు మా అమ్మ అని చెప్తుంది. సో బెడ్షీట్స్ అన్ని అయితే నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను అండ్ బెడ్ కు నీట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఆ రోజు ఆంటీ రారని చెప్పేసి బెడ్షీట్ అయితే అలానే ఉంచేసాను. ఆ రోజు అయితే పాప టాయిలెట్ అయితే పోయలేదు. సో రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బయట బాల్కనీ ఉంటుంది కదా, రోజు నేను కంపల్సరీ బయట బాల్కనీ అనేది నీట్ గా క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మనం చెప్పులు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా, అది కాక ఈ ఫ్లాట్ లో ఏంటంటే పావురాలు ఉంటాయి కదండి, సో చెత్త అనేది బయట వేసేస్తాయి అనమాట. సో రోజు కంపల్సరీ నీట్ గా తుడుచుకుంటాను. తుడిచిన తర్వాత మాప్ అనేది పెడతాను. మాప్ పెట్టిన తర్వాత కొంచెం ఆరాలి కదా అని చెప్పేసి ముందు రోజు ఆంటీ బట్టలు అనేది వాష్ చేశారు. సో ఆ బట్టలన్నీ మేడపైకి తీసుకెళ్లి ఆరేయాలి. సో ముందు రోజు వాష్ చేస్తారు కానీ నెక్స్ట్ రోజు ఆరేయడం ఏంటి అని అనుకుంటారు.
అంటే ముందు రోజు 1కి 2కి అలా వచ్చి ఆంటీ వాష్ చేస్తారు. సో అప్పటికి ఎండ కొంచెం తగ్గిపోతుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆరేసేస్తాం అనమాట. సో మేము వచ్చేసి పైన చామంతి మొక్కలు ఉంటాయి కదండి, సో మొక్కలు అయితే వేసుకున్నాము. యాక్చువల్ గా చామంతి సీజన్ అయిన తర్వాత మొక్కలు వేస్తున్నాము, ముందుగా వేయట్లేదు. సో ఇవి వచ్చేసి హైబ్రిడ్ చామంతియే, అండ్ ఇందులో ఎర్రమట్టి వేసి మొక్క అనేది వేసాను. నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే మనం ఫ్లాట్ లో ఉంటాం కదండి, సో మనకి బయట నుంచి కారిడార్ కూడా సరిపోదు. సో కొంచెం కొంచెం మాత్రమే వేసుకోవాలి. నేనైతే కొత్తిమీర పుదీనా నార్మల్ గా వేస్తాను. సో మిగతా వాటికి ప్లేస్ సరిపోదని చెప్పేసి మేడ పైన అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ బ్లాక్ టబ్ వచ్చేసి విరిగిపోయింది. సో వీటినే పారేయడం ఎందుకని చెప్పేసి ఇందులోనే ఎర్రమట్టి వేసి మొక్కలు అనేది వేసుకున్నాను. సో ఇవైతే బాగానే పూస్తాయి అనుకుంటాను. ఫ్లవర్స్ తోనే తెచ్చుకున్నాము. సో అది అలాగా నాటేసాను అనమాట. ఇందులో కొంచెం గెత్తం ఉంటుంది కదా, సో గెత్తం కూడా వేసుకున్నాను. నేను ఒక పక్క మొక్కలకి నీళ్ళు వేస్తుంటే నా పెద్దమ్మ వచ్చేసి అందులో చేయి పెడుతుంది. తనకు ముందే చిన్న మట్టి ఏమైనా తగిలితే చాలు తనకి స్కిన్ ఎలర్జీ అనేది వస్తుంది. సో అందుకే వాష్ చేసుకోమని చెప్పాను. సో పైనుంచి కిందకి వచ్చేసాను. ఆ రోజు సాటర్డే కదా, సో సాటర్డే సండే కంప్లీట్ గా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందండి. మార్నింగ్ అయితే నీట్ గా క్లీన్ చేసి పెట్టేస్తాను మొత్తం అంతా. ఒక్కొక్కసారి క్లీన్ చేయను, ఒక్కొక్కసారి మాత్రమే క్లీన్ చేస్తాను. మేము పాలు తీసుకుంటాం కదా, సో ఆ బాటిల్స్ అన్ని అలాగే స్టోర్ అయితే ఉన్నాయి. సో దాని వల్ల బయట కారిడార్ అంటే కొంచెం చెత్తగా ఉంది. అండ్ కొబ్బరికాయలు కొడతాం కదా, కొబ్బరి చిప్పలు కూడా అలానే ఉండిపోయి అది కూడా చెత్తగా ఉంది. ఏది అత్త, ఏది పిల్ల అత్త అని ఏది ఏది అత్త మా అత్త చూడు ఎంత స్టైల్గా పడుకొని టీవీ చూస్తుందో. వస్తావా? కిందకి వెళ్దాము. వస్తావా? రావా? ఏమి నానా చెత్త అంతా క్లీన్ చేసి ఒక బ్యాగ్ లోకి వేసి పెట్టేసుకున్నానండి. సో ఎవ్రీ డే మనకి కింద చెత్త వాళ్ళు వస్తారు. సో వాళ్ళైతే పట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఆపోజిట్ లో నా అబ్బాయి వచ్చారు. సో మార్నింగ్ వాళ్ళకి హాలిడే కదా, సో వాళ్ళు కూడా కొంచెం సేపు ఆడుకుంటారని చెప్పేసి అబ్బాయి అయితే ఇంట్లోకి వచ్చాడు. సో వీళ్ళైతే ఆడుకుంటున్నారు. సో బయట అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా, సో మాప్ అయితే పెట్టాను. అది బాగా ఆరిపోయింది. సో కంపల్సరీ ముగ్గు అయితే వేస్తారండి ఎవ్రీ డే. నాకు వచ్చిన ముగ్గునే తిప్పి తిప్పి వేస్తారు అనమాట. సో నా ముగ్గులు కూడా రావు. అందుకే బుక్ పక్కన పెట్టుకొని ముగ్గు వేస్తాను బుక్ చూస్తూ. సో ఈ మధ్యన ముగ్గులు అనేది నేర్చుకుంటున్నాను. సో బుక్ చూసి అయితే కంపల్సరీ ముగ్గు అయితే వేస్తాను. చూడకంటే అయితే 1-2 వచ్చు, అంతకు మించి అయితే ఎక్కువ రాదు. సో ముగ్గు అయితే వేసేసుకున్నాను. సో సాటర్డే కదా కంపల్సరీ దీపం అయితే పెడతాను. సో ఎవ్రీ వ్లాగ్ లో దీపం పెట్టడం చూపిస్తున్నాను. సో ఎందుకు అని చెప్పేసి ఈ వ్లాగ్ లో అయితే నేను షేర్ చేయలేదండి. సో సాటర్డే కంపల్సరీ దీపం అనేది ఎక్కడ మిస్ అవును. సో దీపం పెట్టిన తర్వాత మాత్రమే స్టవ్ దగ్గరికి అయితే వస్తాము. ఇది మా నాన్నమ్మ కూడా అలాగే చేసేవారు. సాటర్డే కంపల్సరీ స్నానం చేసి దీపం పెట్టిన తర్వాత స్టవ్ దగ్గరికి వస్తారనమాట. సో నాకు కూడా కొంచెం అలాగే అలవాటు అయిపోయింది. నార్మల్ అప్పుడైతే మనం స్నానం చేయకుండా స్టవ్ దగ్గరికి వచ్చేస్తాము, కానీ సాటర్డే మాత్రం అలా కాదు. సో ముందుగా నేను పెసరపిండి రుబ్బు పెట్టుకున్నాను కదండి. సో అందులో కొంచెం హాఫ్ క్వాంటిటీ తీసేసి ఒక బౌల్లోకి వేసుకున్నాను. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే గుంట పొంగడాలు వేద్దామని చెప్పేసి గుంట పొంగడాల ప్యాన్ అయితే తీసుకున్నాను. కొంచెం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశానండి. మనకి బటర్ అయినా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో నేనైతే ఆయిల్ మాత్రమే యాడ్ చేశాను. సో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కొంచెం బ్యాటర్ ని మనం చారు గరిటె ఉంటుంది కదా, సో ఆ గరిటెతో మాత్రమే గుంట పొంగడాలు వేస్తున్నాను. అంటే పునుకులు తిన్న వాళ్ళకి పునుకులు, అండ్ గుంట పొంగలు తిన్న వాళ్ళకి గుంట పొంగడాలు అనమాట. సో ఇదైతే ఎక్కువ ఆయిల్ లో మనం వేయించాల్సిన పని లేదు కాబట్టి ఆయిల్ లెస్ అనమాట. సో ఇలా చేసుకుంటే ఆయిల్ లెస్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో అదైతే ఒక స్టవ్ పైన పెట్టేశాను. అండ్ తర్వాత ఇంకో స్టవ్ పైకి వచ్చేసి పునుకులు వేసుకుందాం అని చెప్పేసి స్టవ్ పైన ఆయిల్ అయితే వేస్తున్నానండి. ప్యాన్ పెట్టాను, ప్యాన్ లోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఏంటి ఆ కలర్ లో ఉంది అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్ గా ప్రీవియస్ వ్లాగ్ లో చూస్తే అరిసెలు చేశాను కదండి, అరిసెలు చేయడానికి నాకు 5 ఆయిల్ ప్యాకెట్స్ అనేది పట్టింది. సో ఆయిల్ అయితే అలానే ఉండిపోతుంది కదా, సో అది మనం ఒక్కసారి వేయించాలి కాబట్టి పారేయలేము. సో అంత ఆయిల్ పారేయాలంటే మళ్ళీ ఎవరికి ఉడికిన రావు కదా. సో అదైతే బాటిల్లోకి వేసి పెట్టేశాను. అదే ఆయిల్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. సో అంత ఆయిల్ పారేస్తే మనకి బాధ అనిపిస్తుంది. సో నేనైతే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తాను. నాకు 15 days కి ఒక ఆయిల్ ప్యాకెట్ అనేది కంపల్సరీగా పడుతుంది. సో నేనైతే ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఆయిల్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో ఆయిల్ వాల్యూ అందరికీ తెలుస్తుంది, సో నాకన్నా కాదు. సో ఆయిల్ అయితే పారేయకుండా అది యూజ్ చేసుకున్నాను అనమాట. సో గుంట పొంగలు అనేవి ఒకవైపు బాగా ఫ్రై అయిపోయి బ్యాక్ టర్న్ చేసుకోవాలి.
గుంట పొంగనాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే లోపల మనకి ఉడుకుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గుంట పొంగనాలు ఫ్రై చేసుకోవాలి. ఇంకో పక్కన వచ్చేసి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో పునుకులు అయితే వేసుకుంటున్నాను. సో నేను తీసుకునే కొంచెం బ్యాటరే, ఆ కొంచెం బ్యాటర్ లోనే కొంచెం గుంట పొంగనాలు కొంచెం పునుకులు అయితే వేస్తున్నాను. అంటే పిల్లలకి ఏది నచ్చితే అది తింటారని చెప్పేసి. సో ఒకరేమో గుంట పొంగనాలు కావాలంటారు, ఒకరేమో దోశలు కావాలంటారు, ఒకరేమో పునుకులు కావాలంటారు. సో దోశలు అయితే వేయలేదు. సో పునుకులు అండ్ గుంట పొంగనాలు మాత్రమే వేసాను అనమాట. ఒకవైపు పునుకులు ఫ్రై అవుతున్నాయి అండ్ ఇంకో వైపు వచ్చేసి గుంట పొంగనాలని టర్న్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇది మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చేసుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది కదా గుంట పొంగనం అనేది. సో వీటికి చట్నీ అని అడిగితే సో చట్నీ అయితే ఏమి ప్రిపేర్ చేయలేదండి. సో పిల్లలు కదా కొంచెం టమాటా కచ్చపది వేసి ఇచ్చేస్తే తినేస్తారు అనమాట. నేను పునుకులు వేస్తే మా పెద్దమ్మ వచ్చేసి నాకు పునుకులు వద్దు గుంట పొంగనాలు కావాలని చెప్తుంది. మళ్ళీ కొంచెం పోయాక వచ్చేసి నాకు గుంట పొంగనాలు వద్దు నాకు దోశ కావాలని చెప్తుంది. సో మనం ఈ రోజు ఒకటి ప్రిపేర్ చేస్తామంటే పిల్లలు వేరేది అడుగుతారు, అలా కూడా చేసి ఇస్తాము. కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కూడా నేర్పించాలని. అలా అయితేనే పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళకి మైండ్ అనేది మెచ్యూరిటీ అవుతుంది. సో అడ్జస్ట్ అయిన మెంటాలిటీ ఎందుకు నేర్పించాలి అంటే ఏముంటే అదే తినాలి అనేది పిల్లలకైతే కంపల్సరీగా నేర్పించాలి. అలా నేర్పిస్తేనే పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మనం ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే తింటాము అని చెప్పేసి. సో గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయి పొంగడాలు అయిపోయాయండి. సో గుంట పొంగడాలు కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న అబ్బాయి వచ్చాడు కదా, హర్ష అబ్బాయి, ఆ అబ్బాయికి అయితే వేసి ఇస్తున్నాము. అబ్బాయి ఎప్పుడైతే మా ఇంటికి వస్తారో అప్పుడు మేము ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే కంపల్సరీ అబ్బాయికి కూడా పెడతాము. అలాగే ఒకరికి పెడితే మంచిదే. సో చిన్న అబ్బాయి కదా, సో తను చూస్తూ ఇంటి అడుగులు తినేటప్పుడు అని చెప్పేసి తనకు కూడా కొంచెం ప్లేట్ లోకి వేసి ఇచ్చేసి మమ్మీకి ఇచ్చాము. సో పెడతారనమాట. ఆ అబ్బాయి కంపల్సరీ ఇక్కడికి వచ్చాడండి, బ్రేక్ఫాస్ట్ చేస్తే వెళ్తాడండి. వీళ్ళతో పాటు ఆ అబ్బాయి బ్రేక్ఫాస్ట్ చేస్తారు అండ్ కింద వాచ్మెన్ అమ్మాయి ఉంటుంది. సో తను కూడా వస్తుంది అనమాట. సో తను కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. సో తన షాప్ కి వెళ్ళని రోజు మాత్రం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. షాప్ కి వెళ్ళిపోతే అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ ట్రిప్ అయితే పునుకులు వేసేసుకున్నానండి. అండ్ పునుకులు చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. నేను వేసుకుని కొంచెం బ్యాటర్ లోనే 2 times అయితే పునుకులు వేసుకున్నాను అండ్ 2 times గుంట పొంగనాలు అయితే వేసుకున్నాను. నేను ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే పిల్లలు అయితే స్నానం చేశారు. సో ఫ్రాక్ అయితే వేసేసుకున్నారు. ఈ లోపు వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి వచ్చింది. సో వాళ్ళకైతే ఫ్రాక్ అయితే వేస్తుంది అనమాట. సో తను వస్తే నాకు చాలా హెల్ప్ అండి. సో తనే పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. సో తను చిన్న అమ్మాయి కాకపోతే పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కి అయితే పునుకులు అండ్ గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయింది. సో ఒక పిండితో మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూపించు హషి, ఇంకా పెట్టలేదు. ఇచ్చుడు హషి, అది చూడు. అలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక పిండితో ఒక 2 రకాలు 3 రకాలు 4 రకాల బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇన్స్టెంట్ గా పునుకులు కూడా వేసుకోండి. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లలకు స్నానం చేస్తారు కదండి. సో వాళ్ళకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి వాళ్ళకైతే రెడీ చేస్తున్నాను. సో వాచ్మెన్ అమ్మాయి వచ్చింది కదా, సో తను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది తింటుంది. అండ్ పిల్లలకు కూడా కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది ప్లేట్ లోకి వేసి ఇచ్చేసాను. సో వాళ్ళు ఒక పక్క తింటుంటే వాళ్ళకి రెడీ చేయడానికి అవుతుందని చెప్పేసి అప్పటికే టైం వచ్చేసి 10:30 ఎంత అవుతుంది. 11 o'clock వాళ్ళు స్కూల్ డ్రాప్ చేయాలి కదా. సో స్కూల్ డ్రాప్ చేయాలి కంపల్సరీ వాళ్ళకి రెడీ చేయాలని చెప్పేసి ఆ రోజు అయితే వాళ్ళకి సివిల్ డ్రెస్ అంటే ఓన్లీ డాన్స్ ప్రాక్టీస్ కాబట్టి 11 నుంచి 12 వరకు మాత్రమే స్కూల్. సో డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్ళాలని చెప్పేసి నేను నార్మల్ గా ఫ్రాక్స్ అయితే వేసాను. చిన్న అమ్మాయి ఒక పక్క జరేస్తుంటే తన తలకి మాత్రం బోల్డెన్ పేర్లు అనేవి ఉన్నాయండి. పేర్లు ఈర్లు ఇవన్నీ వచ్చేసాయి. సో జర వేస్తుంటే ఒక పక్క నుంచి పేర్లు అనేది వస్తున్నాయి. సో తీస్తూ ఉన్నాను. సో నేను పేల్ మిషన్ కొన్నాను కదండి, అదైతే బాగానే యూజ్ అవుతుంది. కాకపోతే 15 days కి ఒకసారి క్లీన్ చేయాలన్నమాట. హెయిర్ అంతా క్లీన్ చేసేస్తే పేలు ఇట్లా అనేది పోతుంది. మా ఆపోజిట్ లో ఉన్న మామగారు పేలుకి మందు ఉంటుంది, అది ఒకసారి పెట్టుకుంటే మనకి లైఫ్ లో ఇంకా పేలు ఇళ్ళు అనేది రావు అని చెప్పారు. సో ఆ మెడిసిన్ నేమ్ అనేది ఆవిడకి గుర్తు లేదంట. సో ఆవిడ మాకు చెప్తానన్నారు. సో అది తీసుకోండి, దాని వల్ల అయితే మనకి పేలు ఇళ్ళు అయితే రావు, అది ఒకసారి పెట్టుకుంటే ఇంకా రావు అని చెప్పారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో నేనైతే చూసాను, చాలా వరకు గూగుల్లో సెర్చ్ చేశాను, నాకైతే అంత ఐడియా ఏమి రాలేదండి. సో చిన్న అమ్మాయికి అయితే జడ అయితే వేసేస్తున్నాను. సో పెద్ద అమ్మాయి చూసారా పక్క నుంచి ఆడుతుంది.
సో వాళ్ళకి రెడీ చేయాలంటే కనీసం ఒక గంట అయినా పడుతుందండి. తినరు, తిండి దగ్గర చాలా లేటు. సో ఒక పక్క వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే వాళ్ళకి బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. అంటే స్నాక్స్ మాత్రమే పెట్టేస్తున్నాను. చెగోడి పెట్టాను, దీనికి ఒక బాక్స్, తనకు ఒక బాక్స్ అండ్ వాటర్ బాటిల్ పెట్టేశాను. సో బ్యాగ్ ఏం పట్టుకెళ్ళట్లేదు కదా అని చెప్పేసి 2 హ్యాంకీస్ అయితే పెట్టాను. సో స్కూల్లో అయితే హ్యాంకీ వేసుకొని బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తారు కదా, సో స్నాక్స్ అవి తింటారని చెప్పేసి బ్యాగ్ లో 2 బాక్సెస్, 2 వాటర్ బాటిల్స్ అండ్ 2 హ్యాంకీస్ పెట్టేశాను. సో వాళ్ళకైతే బ్యాగ్ అయితే రెడీ చేశాను. బ్యాగ్ అయితే రెడీ అయింది కానీ వాళ్ళు మాత్రం ఇంకా రెడీ అవ్వలేదండి, తింటూనే ఉన్నారు. సో తినేసిన తర్వాత అప్పటికే టైం వచ్చేసి 11:15 అరౌండ్ అయిపోయింది. సో టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ గా స్టెప్స్ మీద నుంచి మేము వెళ్ళిపోతున్నాము. అప్పటికే లిఫ్ట్ లో ఎవరో ఉన్నారు, సో అది పైకి వచ్చినప్పుడు టైం పడుతుందని చెప్పేసి స్టెప్స్ మాత్రమే వెళ్ళిపోతున్నాము. సో స్టెప్స్ తొందరగా దిగిపోతే అయిపోతుందని చెప్పేసి సో పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను. తర్వాత నేను కింద వాచ్మెన్ వాళ్ళ అమ్మాయి టెంపుల్ కి వెళ్దామని అనుకున్నాము. సో నేనైతే ఫస్ట్ పైకి వచ్చేసాను. తనకు ముందే చెప్పాను టెంపుల్ కి వెళ్దాము, నేను వచ్చేసేసరికి రెడీ అయి కూర్చున్నాను. సో నేను వెళ్ళినప్పటికీ తను ఇంకా స్నానం కూడా చేయలేదు. సరే కొంచెం పైకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామని చెప్పేసి నేను పైకి అయితే వెళ్ళిపోయాను. సో కొంచెం సేపు పోయిన తర్వాత తను నేను టెంపుల్ కి అయితే వచ్చేసామండి. సో ఇది వచ్చేసి వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుందండి. లోపల దేవుడు అయితే మనకి సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలానే ఉంటుంది. సో ఈ టెంపుల్ అయితే సాటర్డే వచ్చిందంటే అస్సలు ఖాళీ ఉండదండి, ఫుల్ క్రౌడ్ తో ఉంటుంది, జనాలు కూడా ఫుల్ ఎక్కువగా ఉంటారు. సో టెంపుల్ బయట అయితే నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఉందని చెప్పేసి. ఎవ్రీ సాటర్డేకి అయితే అన్నప్రసన్న కూడా చేస్తారండి, అంటే అన్నదానం అంటారు కదా, సో అన్నదానం అయితే చేస్తారు. రోజుకి 1000 మంది వరకు అన్నదానం అయితే చేస్తారు. సో గుడి ఎంట్రన్స్ అయితే ఇది, ఇటు అటు కలిపి ఆంజనేయ స్వామి ఉంటారు అండ్ హనుమంతుడు కూడా ఉంటారు. సో ఇక గజస్తంభం దగ్గర మనకు ఆల్రెడీ తెలిసింది వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారనమాట. సో మేమైతే దేవుని దర్శనం చేసేసుకున్నాము. సో ప్రదక్షిణలు అయితే చేయలేదు, ముందు చేయలేదు, తర్వాత చేస్తున్నాము ఎందుకంటే అప్పటికే రష్ గా ఉంది. సో మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పేసి ముందు దేవుని దర్శించుకొని తర్వాత ఒక 3 times మాత్రమే ప్రదక్షిణ చేసుకున్నాము. అండ్ ఈ లైన్ వచ్చేసి చూసారు ఎంతమంది ఉన్నారో, ప్రసాదంకి అయితే అంతమంది లైన్ అయితే ఉన్నారండి. సో గుడిలో ఇచ్చే పులిహార ప్రసాదం చాలా బాగుంటుంది కదా, మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. సో సింహాచలం వెళ్ళామంటే కంపల్సరీ ఒక 3-4 ప్యాకెట్స్ అయితే తీసుకుంటాము. అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళామంటే కంపల్సరీ ప్రసాదం అయితే తీసుకుంటాము. దేవుడిని అయితే దర్శనం చేసుకున్నాము. దేవుని చూస్తే సేమ్ తిరుపతిలో ఎలా ఉన్నారో అలానే ఉన్నారండి. మీరు కూడా దేవుడిని దర్శించుకోండి. సో మీ అందరికీ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు, అందులో ఒక మంచి సీక్రెట్ అనేది మీకు షేర్ చేస్తాను. డోంట్ మిస్.